నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజమహేంద్రవరం కలుషిత పాల ఘటనలో 4కు చేరిన మృతులు. సరఫరా చేసిన వ్యక్తి అరెస్ట్. బాధిత ప్రాంతంలో ఇళ్ల సర్వే. వరలక్ష్మి డైరీ పాలే అస్వస్థతకు కారణమన్న సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం. బాధ్యుల్ని వదలబోమని వెల్లడి. కల్తీ నెయ్యి కేసులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏకసభ్య కమిటీ ఏర్పాటు తప్పు కాదని వ్యాఖ్య. వైసీపీ హయాంలో సాక్షి, భారతీ సిమెంట్స్ కు 1000 కోట్ల పైనే లబ్ధి. ఆధారాలేమీ లేకుండా హెరిటేజ్ పై విమర్శలేంటని లోకేష్ ఆగ్రహం. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో భారత్ సత్తా చాటిందన్న ప్రధాని. దేశ సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం ప్రశంసించిందన్న మోదీ. నేపాల్లో నదిలో పడిన బస్సు. 18 మంది దుర్మరణం. 28 మందికి గాయాలు. రాజమహేంద్రవరంలో అనూరియా మరణాలు 4కు చేరటం కలవరపెడుతోంది. వరుస మరణాలతో అప్రమత్తమైన అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. ఫలితాలు వచ్చాక కానీ కలుషిత పాల వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తాయా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యతో మరణించిన వారి సంఖ్య 4కు చేరింది. మృతులను తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావుగా గుర్తించారు. వీరిలో తాడి కృష్ణవేణి, తాడి రమణి వాంతులు, మూత్ర సమస్యతో ఈ నెల 20వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. రాజమహేంద్రవరం వైద్యుల సూచనతో కాకినాడలో చేరగా వీరికి వైద్యులు డయాలసిస్ చేశారు. పరిస్థితి విషమించడంతో 2 మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మన దగ్గర 20వ తారీఖున తాడి కృష్ణవేణి, తాడి రమణి అని 2 పేషెంట్స్ రావడం జరిగిందండి. వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్, యూరిన్ అవుట్పుట్ లేకపోవడము. వాళ్ళు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి రిఫర్ చేశారండి. బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే క్రియాటినిన్ ఎక్కువ ఉండడం చూసాము. దానికోసం వాళ్ళిద్దరికి డయాలసిస్ కూడా అడ్వైస్ చేశాము. అయితే అందులో ఒక పెద్ద ఆవిడ 75 ఇయర్స్ ఆవిడకి బీపీ కూడా ఉంది. ఆవిడకి డయాలసిస్ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యి చనిపోవడం జరిగింది. నిన్న తాడి కృష్ణవేణి అన్న ఆవిడ 75 ఇయర్స్ ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. తాడి రమణి అన్న ఆవిడకి నిన్న మళ్ళీ డయాలసిస్ కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ ఆవిడ కూడా చనిపోవడం జరిగిందండి. కిడ్నీ సమస్యలతో అనేక మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై బాధితులు ఆస్పత్రుల్లో చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల నివాస ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే చేపట్టి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అనూరియా మరణాల నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన ఇంటింటి సర్వే మేరకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పాల సేకరణ జరుగుతోన్న 42 మంది రైతులకు చెందిన పశువులు, వాటి ఆహారం శాంపిల్స్ కూడా సేకరించామన్నారు. 2-3 రోజుల్లో నివేదిక వస్తుందని వెల్లడించారు. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ 1 మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ తీస్తున్నాము. ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. 4 మరణాలు జరిగినాయి. ఈ 4గురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగినాయి. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. 2 to 3 days లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అది జరుగుతుంది.
పాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. అనధికారికంగా నడుపుతున్న డైరీని సీజ్ చేశామన్నారు. నమూనాల సేకరణ ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్స్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేంజ్ గా ఉంది. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా కొంతమందికి పెట్టారు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ ని కానీ లేకపోతే ఆయనకు ఉండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ ని కానీ మనం కంప్లీట్ గా సీజ్ చేశాము. ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయో వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. కిడ్నీ సంబంధిత సమస్యలతో 12 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి వెల్లడించారు. వీరిలో 4 మృతి చెందగా మిగతా 8 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కల్తీ చేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేం. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారండి. చిన్నపిల్లలు లెస్ దెన్ 5 years ఎందుకు వస్తుంటే లెస్ దెన్ 5 years చిన్నపిల్లలకి కిడ్నీ ఫంక్షన్ పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఉండదు. అబౌవ్ 6 years బేబీ షుగర్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ అడ్మిషన్ వల్ల ఫాస్ట్ గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో లెస్ దెన్ 5 years అండ్ మోర్ దెన్ 6 years దీస్ పీపుల్ మోర్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మన గ్యాస్ట్రోజాస్ టెస్ట్ ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు అన్నమాట. అందరికి కిడ్నీ ఫెయిల్ అందరూ ఒకటే సిమ్టమ్ వస్తుంది. మొత్తం ఆగిపోతుంది, ప్రతినిధి వస్తుంది, వామిటింగ్స్ వస్తుంది. అది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు. అనూరియా లక్షణాలతో 3 చిన్నారులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాలు తాగిన వెంటనే వాంతులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించామని పిల్లల తల్లిదండ్రులు, బంధువులు తెలిపారు. పిల్లల్లో మూత్ర విసర్జన ఆగిపోవడంతో సమస్య తీవ్రంగా మారిందని వైద్యులు చెప్పినట్లు వాపోయారు. మూత్ర విసర్జన జరిగితేనే పిల్లల ఆరోగ్యంపై ఏదైనా చెప్పగలమని వైద్యులు చెబుతున్నట్లు తెలిపారు. పాలు తాగిన తర్వాత సడన్ గా చాలా ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయ్యాడు. అలాగని బాబుని తీసుకొచ్చి జాయిన్ చేసాం హాస్పిటల్లో. బాబుకి 2 సంవత్సరాలండి. ఇక్కడ చూడము అని అంటే బాబుని కాకినాడ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఇది చాలా సివియర్ గా ఉంది. మేము చూడమని అంటే మళ్ళీ ఇంకా బాబుని చేతిలో పట్టుకుని ఇక్కడికి పరిగెత్తుకుని వస్తే ఇక్కడ చూసారండి. ఇప్పటి వరకు అసలు కాన్షియస్ లో కూడా లేడు. బాబుకి 3 times డయాలసిస్ కూడా చేయబడింది. ఆ పాపది కూడా సేమ్ యూరిన్ సవరం ఆగిపోయిందండి. ఇది పాల వల్లనండి, కల్తీ పాల వల్ల వచ్చింది సార్. ఇది 1 week నుంచి జరుగుతుందంటండి. కల్తీ పాలు అనేది 1 week నుంచి, అందులో ఏం కలిపారని కూడా తెలియదు. ఈ పాల వల్లే జరిగింది, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారండి. ఐసీలో ఉన్నాడని, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. లైఫ్ అండ్ డెత్ రిస్క్ మ్యాటర్ లానే చెప్తున్నారు డాక్టర్స్ కూడా. బాబు దానివేపేటలోనే పాలు మేము గణేష్ అనే ఆయన దగ్గర తీసుకుంటామండి. ఆయన ద్వారా ఇలా మాకు పాలు కల్తీ వల్ల మాకు బాబుకి ఇలా జరిగిందండి. రాజమహేంద్రవరం ఘటనపై శాసనసభలో ప్రకటన చేసిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాజమహేంద్రవరం, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత, మరణాలపై శాసనసభలో ప్రకటనకు ముందు చంద్రబాబు ఈ ఘటనపై ఆయన సమీక్షించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని సీఎం సూచించారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమైన
ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ కావాలని చేసుంటే, కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటాం. దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. కల్తీ చేయడం గాని, అడల్టరేషన్ రావడం గాని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ఆ 4 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఓవర్ ల్యాపింగ్ కిందకి రాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై మాట్లాడకుండా నిలువరించాలన్న సుబ్రహ్మణ్య స్వామి వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున విచారణపై ఏకసభ్య కమిటీ ప్రభావం చూపే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించింది. పరిపాలనాపరమైన లోపాలు, దాని పరిణామాలు, అందుకు బాధ్యులెవరనే విషయాలు గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం సిట్ దర్యాప్తునకు వ్యతిరేకం కాదని గుర్తు చేసింది. ఆ రెండింటి మధ్య వైరుధ్యం లేదన్న సుప్రీంకోర్టు ఈ విషయంలో పిటిషనర్ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని తేల్చింది. 2 కార్యక్రమాలు చట్ట ప్రకారం కొనసాగాలని వ్యాఖ్యానించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టేందుకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీను నియమించింది. ఈ అంశంపై అధ్యయనం చేసే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏకసభ్య కమిటీ ఏర్పాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలో చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి ఉండగా అదే తరహా చట్టాన్ని టీటీడీలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమైన చంద్రబాబు అన్ని మతస్థులకు డిక్లరేషన్ నిబంధనను మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో మంగళవారం 4 గంటల పాటు చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ రద్దు చేసి నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయించారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 12:30కు కల్తీ నెయ్యిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశంపై శాసన మండలిలో కార్యకలాపాలు స్తంభించాయి. వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా 5వ రోజు వాయిదా తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ తిరస్కరించారు. పోడియంను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాల్ని మండలి చైర్మన్ చేపట్టారు. వైసీపీ సభ్యులు ఆందోళనతో గందరగోళం నెలకొనడంతో సభను కాసేపు వాయిదా వేశారు. ఈ నెల 20న తాము మండలిలో ఆందోళన చేసిన సీసీటీవీ ఫుటేజ్, ఒరిజినల్ వీడియోలు రిలీజ్ చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలంతా మండలి చైర్మన్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. సభ్యుల్ని పిలిచిన చైర్మన్ ఫుటేజీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సభా కార్యకలాపాల నిర్వహణ కోసం మండలి బీఏసీ సమావేశమైంది. ఈ నెల 26న మండలిలో తిరుమల కల్తీ లడ్డూపై చర్చించాలని నిర్ణయించారు. 24న లా అండ్ ఆర్డర్, 25న వ్యవసాయంపై చర్చిస్తారు. అనంతరం సభ ప్రారంభం కాగా సభ్యులు ప్రత్యేక అంశాల ప్రస్తావనకు చైర్మన్ అవకాశం కల్పించారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో చనిపోయిన ఘటనలపై హోంమంత్రి సభలో స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం మండలి రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాక్షి, భారతీ సిమెంట్స్ కు ప్రభుత్వం నుంచి 1000 కోట్ల లబ్ధి జరిగిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ సంస్థలు ప్రభుత్వం నుంచి ₹1 కూడా లబ్ధి పొందలేదని స్పష్టం చేశారు. మార్కెట్లో ₹1000 పైన ఉండే నెయ్యి ఎక్కడైనా 360కి దొరుకుతోందంటే ఖచ్చితంగా కల్తీనే అన్నారు. బొత్స లాంటి సీనియర్ నాయకుడు ఇందాపూర్ డైరీని హెరిటేజ్తో ముడిపెట్టడం సరికాదన్నారు. కో కంపెనీ అన్నదే ఉండదని బొత్సకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హెరిటేజ్పై సెబీకి నిరాధార ఫిర్యాదు ఇచ్చారని విమర్శించారు. టీ20 ప్రపంచకప్లో ఇండియా ఫైనల్కు వెళ్తే తప్పనిసరిగా మ్యాచ్ చూస్తానన్న లోకేష్ పులివెందల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ తీసుకుంటానని చెప్పారు. 4 రోజులు మండలిని అడ్డుకున్న వైసీపీ సభ్యులు ఇప్పుడు బడ్జెట్పై చర్చ అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన లోకేష్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయం బాగుందని ప్రశంసించారు.
కల్తీ పాల ఘటనకు సంబంధించి ఒక పాల క్యాన్లోనే జరిగినట్లు తేలిందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, కల్తీ పాల ఘటనకు సంబంధించి తాజా వివరాలేంటి? స్వప్న, 4 మృతి చెందటం, మరికొంతమంది తీవ్ర అస్వస్థత అనారోగ్యంతో విషమ పరిస్థితుల ఆసుపత్రిలో చికిత్స పొందిన ఘటన రాజమహేంద్రవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అన్ని వైపుల నుంచి అధికారులు ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో రంగంలో దిగి అడ్డాల గణేశ్వరరావు పాల వ్యాపారిని అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. కొద్దిసేపటి క్రితం ఏలూరు రేంజ్ ఐజీ అట్లాగే కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండిని కూడా రాజమహేంద్రవరం సందర్శించారు. హాస్పిటల్లో అందరు బాధితులతో మాట్లాడారు. ఐజీ అశోక్ కుమార్ కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచే ఈ పాల వ్యాపారి గణేష్ అనేది ఆ గ్రామం, నరసాపురం గ్రామంలోకి వెళ్లి వరలక్ష్మి డైరీ మిల్క్ అతను పాల డైరీని సందర్శించారు. పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించారు. రోజు ఎంత పాలు తీసుకొస్తున్నారు, ఎలా తెస్తున్నాడు, ఎలా రాజమహేంద్రవరం వచ్చి ఎంతమంది పోస్తున్నాడు, అన్ని వివరాలు కూడా చూసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఒకవైపు నమూనాలు ల్యాబ్కు పంపించాం, దర్యాప్తు అయితే సాగుతుందన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం తమ ప్రాథమిక విచారణలో ఒక క్యానులో అతను రోజు కొన్ని 6 క్యాన్ల వరకు కూడా రాజమహేంద్రవరం తీసుకొస్తుంటారనేది కూడా నాయకులు కూడా ప్రకటించారు. ఒక క్యానులోనే ఈ కల్తీ జరిగిందనేది మనం ప్రాథమికంగా గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. స్వప్న, అయితే సాయికృష్ణ, అంటే కల్తీ జరిగిందని చెప్తున్నారు కానీ ఏం జరిగిందనే దాని మీద ఏమైనా వివరణ ఇచ్చారా? ఏం కలిసిందనే దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి వివరణ కూడా ఎవ్వరు అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా, జిల్లా స్థాయి అధికారులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా దీని మీద ఒక అవగాహనకు వచ్చారు. ఎవరు కూడా చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్ తో పాటు విశాఖ, విజయవాడ కూడా వివిధ ల్యాబులకు పంపించాం. ఒకవైపు నమూనాలు ఈ బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఈ పాలు తాగిన అందరినీ కూడా 106 మంది కూడా రక్త నమూనాలు సేకరించి వారి పంపించారు. కానీ ఎక్కడ ఏం జరిగిందనేది మాత్రం ల్యాబులో ఫలితాలు వచ్చిన తర్వాతే మాత్రం పూర్తి స్థాయిలో అధికారికంగా వెల్లడిస్తామని చెప్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ. సామాజిక సమానత్వ లక్ష్య సాధన కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంక్షేమ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. సూపర్ 6 పథకాలతో సంక్షేమాన్ని సూపర్ హిట్ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేశామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తలసరి ఆదాయం 3 లక్షల నుంచి 54 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. V4 ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్ని ప్రస్తావించారు. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీకర్ సెక్షన్స్ లో ఉండే పిల్లల పైన అంటే అంగన్వాడీ దగ్గర నుంచి, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఫోకస్ చేశాం. విద్య పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, తప్పుడు ప్రచారాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1384 కేసులు నమోదు చేసినట్లు హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 1000 మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. అయితే సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో 7 ఏళ్లలోపు శిక్షలు మాత్రమే పడతాయని, దీంతో నిందితులకు సులువుగా బెయిల్ లభిస్తోందన్నారు. అందుకే కొత్త చట్టం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అధ్యక్ష, ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. మనం ఎంతవరకు చేయగలం, మన లా ఎంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాల మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. ట్విట్టర్ గానీ, ఫేస్బుక్ గానీ, ఇన్స్టా గానీ వీటన్నిటికీ సంబంధించి కంప్లైంట్స్ ఆఫీసర్స్ ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అయింది అధ్యక్ష. దాని వలన ఇప్పుడు ఇంకొంచెం చట్టాలను కఠినతరం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు జీఓఎం ను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఢిల్లీలో ముగిసిన ప్రతిష్టాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భారతదేశ సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం హృదయపూర్వకంగా ప్రశంసించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో భారత యువ నైపుణ్యాల ఆలోచన విధానం మొత్తం మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ వేదికగా హిందీలో ఒక పోస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ప్రపంచ దేశాల సహకారం దిశగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని ప్రధాని అన్నారు. ఏఐ ద్వారా ఆర్థిక వృద్ధిని, సామాజిక ప్రయోజనాల్ని సాధించాలనే లక్ష్యంతో రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్కు 89 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు మద్దతు తెలిపాయి. అందరి సంక్షేమం, అందరి ఆనందం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించారు. ఏఐ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలపడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో పాటు పలు దేశాల అధినేతలు, ప్రముఖ టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధాడింగ్ జిల్లాలో గజూరి వద్ద ఓ ప్రయాణికుల బస్సు నదిలో పడి 18 మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. పోఖారా నుంచి కాఠ్మండూ వెళుతూ ఉండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. అర్ధరాత్రి 1:30 సమయంలో బస్సు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మందికి పైగా ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో న్యూజిలాండ్, జపాన్, నెదర్లాండ్స్ దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదానికి కారణాలింకా తెలియరాలేదు. అతివేగం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.